జ్యోతి వంటింటికి స్వాగతం. ఈరోజు నేను మీకు చేసి చూపబోయే వంటకం పేరు టమాటో పచ్చడి. ఇప్పుడు టమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. టమాటోలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి రెప్పలు, ఉప్పు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, పసుపు, నూనె, కొత్తిమీర. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్తంత ఆయిల్ పోసి అది వేడి అయ్యాక అందులో కొన్ని మెంతులు, వేగాక అందులో కొంచెం ధనియాలు, వీటిని బాగా వేపుకోవాలి. ధనియాలు బాగా వేగాలి. ఇలా వేగిన ధనియాలు, మెంతులు ఒక బౌల్లోకి తీసుకొని బౌల్లోకి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోవాలని. ఇప్పుడు ఇందులో మనకు కావలసినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కాస్త వేయించి వాటిపైన మూత పెట్టుకోవాలని. ఎందుకంటే పచ్చిమిరపకాయలు చిటపటలాడుతాయి. అవి మన మొహం మీద ఉండకుండా ఉండడానికి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగాయో లేవో చూద్దాం. దోరగా వేగాలి. ఇలా వేగిన పచ్చిమిరపకాయలను మనము ముందుగా తీసి పెట్టుకున్న ధనియాలు, మెంతుల బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు వేసి కొంచెం చింతపండు వేసి ఒక 5 నిమిషాలు దీన్ని మనం మగ్గనివ్వాలి. టమాటాలు మగ్గాయో లేవో ఒకసారి చూద్దాం. చూసారు కదా ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మనం వద్దనుకుంటే, పులుపు ఎక్కువ వద్దనుకుంటే అందులో వేసిన చింతపండును మనం తీసేయవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసి మరి కాసేపు మగ్గిద్దాం. ఇలా బాగా మగ్గిన టమాటాలని అవి చల్లారే వరకు ఉంచి ఆ తర్వాత గ్రైండర్కి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన టమాటో మగ్గిపోయి
చల్లారిందనమాట. ఇప్పుడు మనము దీన్ని గ్రైండర్లో వేసుకోవాలి. ముందుగా గ్రైండర్ రెడీగా చేసుకొని అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు, ధనియాలు, పచ్చిమిర్చి వేసి అందులో వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారుగా, గ్రైండర్కి వేసిన తర్వాత అది ఇలా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటోలు వేసి ఇందులో ముందుగా బాగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి మళ్ళీ ఒక మారు గ్రైండర్ని చూస్తున్నారు కదా, ఇప్పుడు మన టమాటో చట్నీ తయారయ్యిందన్నమాట. దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇలా తయారైన టమాటా పచ్చడిని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచికరమైన టమాటో పచ్చడి తయారీ. ఇది దోశలకే కాకుండా అన్నంలోకి కూడా ఎంతో రుచిగా ఉంటుంది.